మిషన్ భగీరథ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగరరావు సంబంధిత అధికారులకు ఆదేశించారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి మండల సమావేశం ఎంపీపీ మారు సాయిరెడ్డి అధ్యక్షతన జరిగింది. ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగరరావు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఇందులో వ్యవసాయ శాఖపై సమీక్షలో భాగంగా ఎరువులు, పంచల వివరాలు, రైతు బంధు వివరాలు, రైతు బీమా గురించి చర్చించారు. విద్యాశాఖ పనితీరుపై నూతనంగా చేపట్టే ట్రాన్స్ఫార్మర్ల స్తంభాల గురించి చర్చించారు. ఆయా శాఖల అధికారులతో చర్చించారు. కార్యక్రమంలో అన్ని శాఖల అధికారులు, ఎంపీటీసీలు, సర్పంచులు పాల్గొన్నారు. దాదాపు ఇనాగ్రేషన్ సిద్ధంగా ఉంది సార్. వర్క్ నడుస్తుంది. చెరువుల దగ్గర కూడా భూములు కానీ ఇంకా ఏ గ్రామంలో కానీ భూములు ఎక్కడ గిట్టలు కూడా షెడ్యూల్ వేసి దానికోసం మీరు గౌరవ షెడ్యూల్ పూర్తి చేసి దానికోసం ప్రయత్నం చేద్దాం. మీరు ఎప్పటికప్పుడు ఏ సమస్య ఉన్నా మీ లెవెల్ మీరు చేయండి. మీ లెవెల్ కానీ ఉంటే నా దృష్టికి తీసుకొస్తే ఇమీడియట్ గా అధికారులతో చెప్పి చేస్తాం. అధికారులు కూడా అందరూ మనకు అనుకూలంగానే ఉన్నారు. అధికారులు కూడా మంచి అధికారులు నేను ఉంచుకుంటున్నాను కనుక అధికారులతో కూడా నేను ప్రాబ్లం లేకుండా ఎవరు చెప్పినా, మీరు చెప్పినా, నేను చెప్పినా నేను పనిచేసే అధికారులు ఉన్నారు కనుక పూర్తి స్థాయి అభివృద్ధి విషయంలో మెట్టలి మండలాన్ని తీసుకోవడం కోసం తప్పగా నా హక్కులు నేను గురి చేస్తా. మీరు నిన్ననే మన గౌరవ మంత్రి గారితో దాదాపు 7 కోట్లతో 7.5 కోట్లతో 30 బెడ్ మళ్ళీ అదనంగా 30 బెడ్ హాస్పిటల్ కూడా మంజూరు చేసుకున్నాం. నన్ను 50 చేయమని కూడా అడిగినా 99% కంప్లీట్ వరకు నేను 50 చేస్తాను. ఇదివరకు ఉన్నది కూడా 30 బెడ్ హాస్పిటల్. కాన్సెన్స్ ఒకటే 100 పట్ల హాస్పిటల్ అంటే కాన్సన్ట్రేట్ కోట్ల కనుక 100 పట్ల హాస్పిటల్ అవుతుంది. ఈ పక్కన అనుకున్నాడు బేగలకు ఇచ్చిన 100 బెడ్ హాస్పిటల్ బేగలు ఇచ్చినారు. వాళ్ళ కాన్సెన్స్ లో బేగలు తీసుకున్నాడు. వాళ్ళు బేగలు ఉన్నారని చెప్పి బేగలు ఇచ్చిన కానీ నీకు రష్ అబ్బులని అడిగిన భాగస్థలు బేగల నుంచి కమర్పేట నుంచి అని చెప్పాను. అంటే పోతే నోవాలనుకుంటాను. నిమిషాలు పనిచేసే మంత్రులు అంటే అది అందుకనే ఆయన అంత దగ్గర గౌరవం పోయిందాను. ఎందుకంటే ఏ పని అయినా కానీ 100 బెడ్ హాస్పిటల్ మనం ఎప్పుడో కోట్ల ఏడున్నర గారు మంత్రున్నప్పుడు మనం కోరిక చేసినాం. తప్పకుండా దాన్ని పట్టించుకున్నట్టయితే ఇవాళ మనం రెవెన్యూ వాళ్ళ దృష్టి కానీ మన పోలీస్ డిపార్ట్మెంట్ దృష్టి కానీ అందరం కూడా మనం చేసినట్టయితే వాళ్ళు పట్టించుకుంటే ఒక్కొక్క దగ్గర లిగాండా పడిపడుకున్నాం అంటే ఖచ్చితంగా సాయిడ్ పడి పట్టుకుంటారు. అట్లా మనందరం కలిసి మిగతా వాళ్ళందరూ కూడా ఆగిపోతారు. కాబట్టి దయచేసి తప్పకుండా చేయాలా. ఇంకొకటి కూడా ఏంటంటే మనం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ అధికార పుత్రాన్ని మన పరిమాణం తీసుకొని మన తెలంగాణని మన హరిత తెలంగాణ కోసం మనం ప్రయత్నం చేస్తూ ఇన్ని కోట్లు ఖర్చు పెడుతున్నప్పుడు అక్కడక్కడ చిన్న చిన్న పొరపాట్లు ఎక్కడ జరుగుతున్నాయంటే ఏదైతే రోడ్డు పక్కన మనం పెడుతున్న చెట్లను ఎలక్ట్రిక్ పోల్ కింద పెట్టడం, ఆ తర్వాత కట్టేయడం, అదే పద్ధతిలో కాకుండా పక్కన ఉన్న రైతులు కూడా మన రోడ్డుని ఎంక్రోచ్మెంట్ చేసి కలుపుకొని చట్టాన్ని కథా చేసిన రోడ్డుకు సంబంధించినటువంటి వెల్లుల శివర్లో రామచంద్రపేట శివర్లో మా పంచాయత్ సెక్రటరీ గారు మొన్న ఒక లింగప్ప అనే రైతు అతని గేటు దగ్గర ఒక చెట్టు కొట్టేసినట్టయితే 10,000 రూపాయల జుర్మానా కూడా తీసుకుని గ్రామ పంచాయతీ జమ చేయడం జరిగింది. కాబట్టి ఆ పద్ధతిలో తప్పకుండా అన్ని గ్రామ పంచాయతీ చేసిన సంబంధించిన రోడ్ల గురించి చెప్పాడు. అది కూడా అధికారులు ఒక వారం లోపల నష్టపోయారు. వచ్చిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు మళ్ళా సార్ కూడా 7 కోట్లు 13 కోట్ల వరకు మనకు మన ప్రపోజల్స్ పంపడం జరిగింది. అవి కూడా వస్తాయి. కాబట్టి ఖచ్చితంగా తొందర చేసి తొందర తీసుకుని ప్రయత్నం చేద్దామని చెప్పి కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పైన ధన్యవాదాలు సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ.